బియ్యం కడిగిన నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఫేస్ నీట్గా తయారవుతుంది. అదే పింపుల్స్, మచ్చలు అలాంటివి పోతాయి. ఇట్లా వాటర్ పడతాం కదా, ఈ వాటర్ని తీసేసి ఈ వాటర్ని డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ ఫేస్ నీట్గా ఫేస్కి అద్దుకున్న అది కాటన్ తీసుకొని రోజ్ వాటర్ ఎలా అద్దుకుంటాం అట్లా, లేదంటే ఈ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకున్నా కానీ ఫేస్ మచ్చలు లేకుండా పింపుల్స్ రాకుండా నీట్గా తయారవుతుంది. ఈ వాటర్ తోటి హెయిర్ని కూడా గ్రోత్ అవుతుంది. హెయిర్కి రోజు ఇంత హెయిర్ లేని వాళ్ళకైనా సరే హెయిర్ మాత్రం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. హెయిర్ సిల్కీగా ఉంటుంది. అట్లా రైస్ పౌడర్లో కానీ రైస్ని నానబెట్టి పౌడర్ చేసుకున్నా కానీ ఫేస్కి డైలీ పట్టించిన బాగా నీట్గా ఉంటుంది. ఆ పౌడర్ని వాటర్లో వేసుకొని పైన వచ్చిన వాటర్ తోటి హెయిర్కి పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ అవుతుంది. బట్టతల అంటారు కదా, బట్టతల మీద కూడా ఎంటికలు మొలుస్తాయి.